హలో ఎవ్రీవన్. సో రేపు జాన్ విక్ యూనివర్స్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ స్పిన్ ఆఫ్ అయిన బాలెరినా మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ అకార్డింగ్ టు జాన్ విక్ టైమ్ లైన్ ఆ మూవీ వచ్చేసి జాన్ విక్ 3 and 4 మధ్యలో జరిగిద్దంట. సో అందుకే యాజ్ ఆల్వేస్ మీకోసం మూవీకి ముందు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో తెచ్చాను. ఈ వీడియోలో మీకు అసలు బాలెరినా ఎవరు, వాళ్ళు ఎలా యూనివర్స్ కనెక్ట్ అవుతారో ఈ విషయాలతో పాటు జాన్ విక్ 4 కూడా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ ఫస్ట్ 3 parts నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కావాలంటే ఐ బటన్ మీద క్లిక్ చేసి చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే ఇంకోటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. చాప్టర్ 4 ఫస్ట్ షాట్ లో మనం జాన్ విక్ ను ఒక ప్లేస్ లో ప్రాక్టీస్ చేస్తా చూడొచ్చు. వీరు తన దగ్గరికి పౌరి కింగ్ వచ్చి ఒక బుల్లెట్ ప్రూఫ్ సూట్ ఇస్తాడు. తను అంటాడు ఫైట్ కి రెడీయా అని. దానికి జాన్ విక్ ఎస్ అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ షాట్ లో మనం జాన్ విక్ ని గుర్రం మీద వెళ్తా చూడొచ్చు. వీరు తన వెనకమాల కొంతమంది పడతంటే వాళ్ళందరినీ చంపుతాను ఎల్డ్రన్ ఒక అతని దగ్గరికి వెళ్తాడు. సో థర్డ్ పార్ట్ లాస్ట్ లో జాన్ విక్ హై టేబుల్ ని చంపేయాలనుకుంటాడు కదా, ఆ కంటిన్యూషన్ ఇది. వీరు తన హై టేబుల్ కి సంబంధించిన ఎల్డ్రన్ అతను చంపడానికి ఇక్కడికి వచ్చాడు. అండ్ ఆ విషయం ఎల్డ్రన్ అతనికి కూడా తెలుసు. తను అదే చెప్తాడు, నన్ను చంపిన నా ప్లేస్ లో ఇంకొకరు వస్తారు, అంతేగాని నీకైతే ఫ్రీడమ్ దొరకదని. కానీ జాన్ విక్ తను చెప్పిన మాటలు ఏవి వినకుండా తను అక్కడే కాల్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం న్యూయార్క్ లో ఉన్న కాంటినెంటల్ ను చూస్తాము. వేరే హై ఆర్డర్ కి సంబంధించిన ఒక అతను విన్స్టన్ వచ్చి కలుస్తాడు. తను రావటమే ఒక 1 hour శాండ్ టైమర్ పెడతాడు. తను చెప్తాడు ఈ 1 hour లో ఈ కాంటినెంటల్ మొత్తాన్ని ఖాళీ చేపియాలి. బికాస్ నువ్వు హై ఆర్డర్ రూల్స్ బ్రేక్ చేస్తావు కాబట్టి ఈ 1 hour లో ఈ కాంటినెంటల్ ని ప్లాస్ చేయబోతున్నాము. అండ్ అలాగే నువ్వు అర్జెంట్ గా వెళ్లి మార్కస్ ని కలవాలని చెప్తాడు. సో ఈ మార్కస్ వచ్చేసి హై ఆర్డర్ మెంబర్. ఇప్పుడు జాన్ విక్ ని చంపే మిషన్ తనే తీసుకున్నాడు. సో చెప్పినట్టే తన కలవడానికి విన్స్టన్ చారాన్ ఇద్దరు వెళ్లారు. వీరు మార్కస్ అంటాడు యాక్చువల్లీ జాన్ విక్ ని చంపేమని నీకు ఆర్డర్స్ ఇచ్చాము. దానికి విన్స్టన్ అంటాడు నేను షూట్ చేసిన బుల్లెట్ జాన్ విక్ కి తగిలిందని. కానీ మార్కస్ అంటాడు కానీ జాన్ విక్ చనిపోలేదు, ఇప్పుడు తను వెళ్ళి ఎల్డ్రన్ చంపేశాడు. అండ్ దట్ మీన్స్ నువ్వు మా ఆర్డర్స్ ఫాలో అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఏమైద్దో చూడని చెప్తాడు. అండ్ అప్పుడే 1 hour కంప్లీట్ అయింది కాబట్టి న్యూయార్క్ లో ఉన్న కాంటినెంటల్ బ్లాస్ట్ అయిపోద్ది. అండ్ అలాగే తను విన్స్టన్ కి పనిష్మెంట్ ఇవ్వడానికి తన వెనకమలో ఉన్న రిసెప్షనిస్ట్ అయిన షారాన్ ని షూట్ చేస్తాడు. అండ్ అప్పుడు షారాన్ కింద పడి అక్కడే చనిపోతాడు. నెక్స్ట్ సీన్ లో వీసి ఒక అమ్మాయి వైలెన్ ప్లే చేస్తా ఉంటది. తన దగ్గరలో ఒక బ్లైండ్ అతను కూర్చున్న మ్యూజిక్ వింటా ఉంటాడు. సో యాక్చువల్లీ బ్లైండ్ అతని పేరు వచ్చేసి కేన్. తను బ్లైండ్ అయినా గానీ ఈజ్ అ ట్రైన్డ్ అసాసిన్. సో తను కూడా మార్కస్ కలవమని పిలుస్తాడు. వీరు కలవడానికి వెళ్ళాక మార్కస్ చెప్తాడు దట్ నువ్వు ఒకరిని చంపాలని. దానికి కేన్ అంటాడు నేను అవన్నీ వదిలేసి ఇప్పుడు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నానని. కానీ అయినా మార్కస్ నువ్వు ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా కొన్ని హై ఆర్డర్ రూల్స్ బ్రేక్ చేశావు. సో అందుకే యాజ్ ఎ లాస్ట్ మిషన్ ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి, ఒకళ్ళు నువ్వు చేయకపోతే నీ కూతుర్ని చంపేస్తానని తను బెదిరిస్తాడు. సో ఇంకా అందుకే కేన్ కూడా పని చేయడానికి ఒప్పుకుంటాడు. అప్పుడే తనకి చంపాల్సిన వాళ్ళు పేరు ఇస్తారు. అండ్ ఆ పేరు ఇంకెవరితో కాదు జాన్ విక్. అది తెలియగానే కేన్ అసలు ఒప్పుకోడు. బికాస్ ప్రీవియస్ గా జాన్ విక్ అను తను చాలా మంచి ఫ్రెండ్స్. సో అందుకే జాన్ విక్ ని చంపడానికి తను ఒప్పుకోడు. దానికి మార్కస్ అంటాడు ఇద్దరిలో నువ్వు ఒకళ్ళనే సెలెక్ట్ చేయగలవు, నీ కూతుర్ని లేకపోతే జాన్ విక్ అని. దాంతో ఫైనలీ కేన్ జాన్ విక్ ని చంపడానికి ఒప్పుకుంటాడు. అండ్ కానెక్స్ లో వీసి జపాన్ లో ఉన్న ఒసాకా కాంటినెంటల్ ని వీరు అక్కడికి మిస్టర్ నోబడి అనే అతను కాంటినెంటల్ లో రావడానికి అక్కడికి వచ్చాడు. కానీ తన దగ్గర కుక్కుందని అక్కడ రిసెప్షన్ దగ్గర ఉన్న అకీరా ఒప్పుకోదు. కానీ స్టిల్ నోబడి తను కన్విన్స్ చేస్తాడు. సో అందుకే ఫైనలీ అకీరా తను ఒప్పుకుంటది. దెన్ వీసి ఆ కాంటినెంటల్ హెడ్ అయిన షిమజు. సో తన కూతురే అక్కడ ఉన్న అకీరా. వీరు అకీరా వెళ్ళి షిమజుతో అంటది మనం జాన్ విక్ హెల్ప్ చేస్తున్నామని అన్ని చోట్ల రూమర్ స్ప్రెడ్ అయింది. అండ్ ఇది గనక హైటేబుల్ కి తెలిస్తే మనకు చాలా ప్రాబ్లం అని తను అంటుంది. కానీ దానికి తను అంటాడు నువ్వు కంగారు పడొద్దు, అదంతా నేను చూసుకుంటానని. అండ్ దెన్ వీసి మిస్టర్ నోబడి. సో యాక్చువల్లీ తను అక్కడ జాన్ విక్ ను పట్టుకోవడానికి వచ్చాడు. అండ్ ఇంకోవైపు ఆ ప్లేస్ కి ఆల్రెడీ హై టేబుల్ వాళ్ళు కూడా వచ్చేసారు. సో వాళ్ళు రావటం అకీరాతో అంటారు ఈ ప్లేస్ మీరు అంతా ఖాళీ చెప్పిండి, ఇక్కడ మేము జాన్ విక్ ఉన్నాడో లేదో వెతకాలని. అండ్ ఆ నెక్స్ట్ ను వీసి నిజంగానే జాన్ విక్ ఆ కాంటినెంటల్ లో ఉన్నాడు. వీరు తన దగ్గరికి షిమజు వచ్చి షారాన్ ను చంపేశారని చెప్తాడు. అది వినగానే జాన్ విక్ బాధపడతాడు. అండ్ ఆ నెక్స్ట్ కి అక్కడికి అకీరా వచ్చి హై టేబుల్ వాళ్ళు జాన్ విక్ ను వెతకడానికి వచ్చారని చెప్తుంది. సో యాక్చువల్లీ ఫస్ట్ టైం అకీరా కూడా అక్కడ జాన్ విక్ ను చూసిద్ది. వీరు తను చూడంగానే ఫస్ట్ భయపడిద్ది దట్ నిజంగానే జాన్ విక్ ఈ కాంటినెంటల్ లో ఉన్నాడని. సో షిమజు కింద ఉన్న హై టేబుల్ ని కలవడానికి వెళ్తాడు. ఈ లోపల అక్కడ ఉన్న వాళ్ళందరినీ వార్ కోసం ప్రిపేర్ అవ్వమని చెప్తాడు. సో కింద ఉన్న వాళ్ళు షిమజుక్ కూడా ఇదే చెప్తారు ఈ హోటల్ ఖాళీ చేయండి, ఇక్కడ జాన్ విక్ ఉన్నాడో లేదో మేము వెతకాలని. అండ్ అప్పుడు అక్కడ నుంచి పక్కన కేన్ కూడా వస్తాడు. అది చూడంగానే షిమజు కూడా కొంచెం సర్ప్రైజ్ అవుతాడు. బికాస్ ప్రీవియస్లీ షిమజు అండ్ కేన్ కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అంట. సో కేన్ కూడా తనకి ఇదే చెప్తాడు. దానికి షిమజు ఒప్పుకోడు. అండ్ అప్పుడే షిమజు అక్కడ ఉన్న లైట్ ఆపేస్తాడు. దాంతో అక్కడ పెద్ద బ్యాటిల్ స్టార్ట్ అయ్యిద్ది. వేరే అక్కడ ఉన్న వాళ్ళందరూ హై టేబుల్ వాళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. దాన్ని అడ్డుకుంటా
కేన్ కూడా అక్కడ ఎక్సలెంట్ గా ఫైట్ చేస్తా ఉంటాడు. సో పైన అకిరా కూడా అక్కడ ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది. వేరే తనని జస్ట్ కొట్టే లోపలే అక్కడ షిమజు వచ్చి తను కాపాడతాడు. లేటర్ తను జాన్ విక్ కి అక్కడ నుంచి తప్పించుకోమని చెప్తాడు. సో జాన్ విక్ అక్కడ నుంచి వెళ్ళిపోయే లోపలే తన మీద కేన్ అటాక్ చేస్తాడు. అండ్ అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఎక్సలెంట్ ఫైట్ జరిగిద్ది. అండ్ ఈ మధ్యలో మిస్టర్ నోబడి కేన్ ని షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ ఆ గ్యాప్ లో జాన్ విక్ అక్కడ నుంచి తప్పించుకుంటాడు. ఇన్ఫాక్ట్ తర్వాత కూడా తప్పించుకుంటున్నప్పుడు నోబడి అని తన కుక్క జాన్ విక్ హెల్ప్ చేస్తారు. వీరు లాస్ట్ లో నోబడి వచ్చి జాన్ విక్ తో చెప్తాడు దట్ ఇప్పుడు తన మీద ఉన్న బౌంటీ వచ్చేసి $20 million, అది ఇంకా పెరగాలని అప్పుడు తను చంపుతానని నోబడి చెప్తాడు. సో అక్కడ నుంచి జాన్ విక్ తప్పించుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం షిమజును అకిరాన్ చూస్తాము. సో వాళ్ళిద్దరుగా అక్కడ కేన్ వచ్చాడు. సో షిమజు అకిరాన్ పక్క నుంచి వాళ్ళిద్దరు స్వాట్ ఫైట్ చేస్తారు. వేరొక మంచి స్వాట్ ఫైట్ తర్వాత సాడ్లీ కేన్ షిమజుని స్టాప్ చేస్తాడు. దాంతో షిమజు కింద పడి అక్కడే చనిపోతాడు. కేన్ అకిరాని వదిలేస్తాడు. తను చెప్తాడు నీకు గనక రివెంజ్ తీసుకోవాలంటే నీకు తెలిసి నేను ఎక్కడుంటానని. దాంతో అకిరా అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ సీన్ లో మనం తను వెళ్ళి జాన్ విక్ ని కలుస్తాం చూడొచ్చు. వేరే తను జాన్ విక్ వెళ్లి చెప్పిద్ది దట్ కేన్ వాళ్ళ ఫాదర్ ని చంపేశాడని. సో అందుకే జాన్ విక్ కేన్ దొరికితే అసలు ఆలోచించకుండా తనని చంపేమని అకిరా జాన్ విక్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. అండ్ ఆ నెక్స్ట్ సీన్ లో మనం విన్స్టన్ ని ఇరిగిపోయిన బిల్డింగ్ ఎదురుగా నుంచుని చూడొచ్చు. వేరే తన కలవడానికి అక్కడ బౌరీ కింగ్ కూడా వచ్చాడు. వేరే తను చెప్తాడు న్యూయార్క్ లో మన ఇద్దరు పవర్స్ పోయినాయి. సో అందుకే ఇప్పుడు మన ఇద్దరం కలిస్తే బెటర్ అని. ఇంకా అందుకే వాళ్ళిద్దరు చేతులు కలుపుతారు. అండ్ ఆ నెక్స్ట్ సీన్ లో వీసి మార్కస్ ని కలవడానికి మిస్టర్ నోబడి తన ప్లేస్ కు వెళ్తాడు. వేరే తను చూడంగానే మార్కస్ అంటాడు నీకు కరెక్ట్ గా జాన్ విక్ చంపడానికి ఛాన్స్ దొరికింది, మరి ఎందుకు నువ్వు తనని చంపలేదని. దానికి మిస్టర్ నోబడి అంటాడు నాకు 20 million సరిపోదు, 50 million ఇస్తే నేను తను చంపుతానని. అది వినగానే మార్కస్ కత్తి తీసుకుని నోబడి చేతిలో గుచ్చుతాడు. అని చెప్తాడు దీని నుంచి నువ్వు చేయి కనుక స్ట్రైట్ గా తీసేస్తే నీకు ఏది ఇవ్వను, అదే కనుక నువ్వు చేయిని స్ప్లిట్ చేసి తీస్తే ఖచ్చితంగా 35 million ఇస్తానని. తను చెప్పినట్టే తను ఆ చేతిని ఆ కత్తి మధ్యలోంచి తెస్తాడు. దాంతో వాళ్ళిద్దరి మధ్యలో డీల్ అయ్యిద్ది. దెన్ వీసి జాన్ విక్ అను విన్స్టన్ షారన్ గ్రేవ్ ముందు కలిశారు. వేరక్కడ విన్స్టన్ జాన్ విక్ ని అడుగుతాడు అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావని. దానికి జాన్ విక్ అంటాడు నా దారిలో వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తానని. దానికి విన్స్టన్ అంటాడు గన్ లో బుల్లెట్స్ అవుతాయి గానీ నీ ముందు వచ్చే వాళ్ళు మాత్రం ఎప్పటికీ అవరని. నీ ముందున్నది ఒకే వే దట్ నువ్వు మార్కస్ ని డ్యూల్ కోసం ఛాలెంజ్ చెయ్యాలి. కానీ అలా చెయ్యాలంటే నీకు కూడా ఫ్యామిలీ ఉండాలని తను చెప్తాడు. సో అందుకే ఫస్ట్ నువ్వు వెళ్ళి మీ ఫ్యామిలీ వాళ్ళతో కలిసి తను ఛాలెంజ్ చేయి, అప్పుడు నీకు ఫైనలీ నీ ఫ్రీడమ్ దొరికిద్దని చెప్తాడు. ఇంకా దానికి జాన్ విక్ కూడా ఒప్పుకొని వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి వెళ్తాడు. కానీ తను అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు ఫస్ట్ తను కొట్టి ఉరేయడానికి ట్రై చేస్తారు. బికాస్ తను వాళ్ళని ప్రీవియస్ లో వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి. అండ్ అప్పుడు జాన్ విక్ ఈ సిచ్యువేషన్ చెప్తాడు దట్ తను మార్కస్ ని డ్యూల్ కోసం ఛాలెంజ్ చేయాలని అనుకుంటున్నాడని, దానికోసం తనకి ఫ్యామిలీ కావాలని. ఇంకా అందుకే ఫ్యామిలీ ఫైనలీ తనకు ఒక టాస్క్ ఇస్తారు దట్ వాళ్ళ ఫాదర్ ని చంపేసిన అతన్ని వెళ్ళి చంపేస్తే అప్పుడు ఒప్పుకుంటారని. దాంతో జాన్ విక్ వాళ్ళ ఫాదర్ ని చంపిన కిలాని చంపడానికి తన లొకేషన్ కు వెళ్తాడు. అక్కడ వెళ్ళంగానే తెలిసిద్ది ఏంటంటే యాక్చువల్లీ తను పట్టుకోవడానికి అక్కడ ఆల్రెడీ నోబడి, దాంతో పాటు అక్కడ కేన్ కూడా వచ్చాడని. సో కిలా వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక కార్డ్స్ గేమ్ ఆడదామని చెప్తాడు. అని మాట్లాడితేనే తను అంటాడు జాన్ విక్ నిన్ను చంపడానికి ఇక్కడ ముగ్గురున్నాము, నువ్వెవరని చంపాలనుకుంటున్నావని. దానికి రిప్లైగా జాన్ విక్ కిలా అని చెప్తాడు. అండ్ ఆ గేమ్ మధ్యలో జాన్ విక్ కిలా మీద అటాక్ చేస్తాడు. దాంతో అక్కడ ఒక పెద్ద ఫైట్ స్టార్ట్ అయ్యిద్ది. మరి కిలా అక్కడ నుంచి తప్పించుకుందామని ట్రై చేసిన జాన్ విక్ తను ఎంట పడతాడు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక పెద్ద ఫైట్ జాన్ విక్ ఫైనలీ జాన్ విక్ తన అక్కడ నుంచి తోసేస్తాడు. దాంతో కింద పడి కిలా చనిపోతాడు. అప్పుడు జాన్ విక్ తన గుర్తు కింద ఆ పొన్ను తీసుకువెళ్లి వాళ్ళకు చూపిస్తాడు. అండ్ అప్పుడు ఫ్యామిలీ ఫైనలీ జాన్ విక్ ను ఒప్పుకున్నారు. ఇంకా అప్పుడు విన్స్టన్ ద్వారా మార్కస్ ని జాన్ విక్ ఛాలెంజ్ చేస్తాడు. సో రూల్స్ ప్రకారం వాళ్ళు ఒక ప్లేస్ లో కలిసి అసలు వాళ్ళు ఎలా ఫైట్ చేయాలనుకుంటున్నారు, వెపన్స్ ఏంటి, లొకేషన్ ఏంటి, ఇవన్నీ డిసైడ్ చేస్తారు. మరి అక్కడ వాళ్ళు ఒక కార్డ్ గేమ్ ఆడతారు. ఎవరు హైయెస్ట్ నెంబర్ వస్తే వాళ్ళు డిసైడ్ చేయగలరు. సో ఫైనలీ వాళ్ళు ఒక చర్చ్ లొకేషన్ తో పాటు గన్స్ తో ఫైట్ చేయాలని డిసైడ్ అవుతారు. అండ్ అలాగే అక్కడ మార్కస్ తన బదులు కేన్ ఫైట్ చేస్తాడని కేన్ అపాయింట్ చేస్తాడు. సో పొద్దున్నే ఈ ఫైట్ జరిగిద్దని ఫిక్స్ అవుతారు. కానీ ఇంకోవైపు మార్కస్ ఈ రాత్రి లోపలే జాన్ విక్ ని అక్కడ రాకుండా చంపేయాలని తను ఒక పెద్ద బౌంటీ స్టార్ట్ చేస్తాడు. కానీ ఇంకోవైపు వీసి జాన్ విక్ చర్చికి వెళ్ళాడు. అండ్ అక్కడ తన కలవడానికి కేన్ కూడా వచ్చాడు. సో వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకుంటారు లైక్ ఎలా జాన్ విక్ వాళ్ళ వైఫ్ దాని కోసం స్టార్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చాడని. అండ్ కేన్ ఏమో నువ్వు నాకు చాలా మంచి ఫ్రెండ్ అయినా గానీ ఇంకోవైపు నా కూతురు ఉంది, సో అందుకే నేను నా కూతుర్ని సెలెక్ట్ చేసుకున్నానని చెప్తాడు. దానికి జాన్ విక్ అంటాడు తప్పులేదు, నువ్వు డెఫినెట్లీ నీ కూతుర్ని కాపాడడానికే ట్రై చేయాలని. సో ఆ బౌంటీ విషయం అక్కడ ఉన్న బౌరీ కింగ్ అండ్ అందరికి తెలిసిపోద్ది. ఇంకా విన్స్టన్ అండ్ బౌరీ కింగ్ జాన్ విక్ కోసం ఒక బుల్లెట్ ప్రూఫ్ సూట్ తీసుకొచ్చారు. దాంతో పాటు లైట్ వెయిట్ గన్స్ కూడా. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి జాన్ విక్ ని ఒక లొకేషన్ దగ్గర దింపుతారు అని చెప్తారు ఈ తర్వాత నుంచి నువ్వే వెళ్ళాలని. సో జాన్ విక్ అక్కడ నుంచి చర్చికి వెళ్ళడానికి బయలుదేరాడు. సో తన మీద పెట్టిన బౌంటీ వచ్చేసి 40 million కాబట్టి ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు జాన్ విక్ ని చంపడానికి అక్కడ ట్రై చేస్తారు. వీరు తన ప్లేస్ నుంచి బయటకు రాగానే ఒక లాంగ్ ఫైట్ స్టార్ట్ అయ్యిద్ది. అసలు నిజంగా చెప్తున్నా ఈ మూవీ అసలు ఈ యాక్షన్ సీన్స్ కోసమే చూడాలి. బికాస్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ మూవీలో యాక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటది. వీరు కార్ యూస్ చేస్తాను అక్కడ ఉన్న చాలా మందిని చంపుతాడు. లేటర్ తను వెళ్ళి ఒక
ఒక బిల్డింగ్ లో దాక్కుంటాడు. అండ్ ఆ బిల్డింగ్ లోకి మిస్టర్ నోబడి అండ్ అలాగే మార్కస్ ఇంకో మనిషి కూడా అక్కడ అటాక్ చేస్తాడు. వెరీ ఫైట్ లో మెయిన్ హైలైట్ వచ్చేసి కెమెరా మూవ్మెంట్స్. ఈ ఫైట్ మొత్తం మనకి ఈగల్ ఐ పర్స్పెక్టివ్ లో చూపిస్తారు అండ్ అది చూడడానికి చాలా బాగుంటది. సో ఆ ఫైట్ లో నోబడి జాన్ విక్ ను పట్టేసుకుంటాడు. ఇంకోవైపు నోబడి కుక్కని చిడి చంపైపోతాడు. సో అందుకే జాన్ విక్ నోబడిని కాల్చకుండా ఆ చిడిని షూట్ చేస్తాడు. అండ్ ఇంకా అది చూసాక నోబడి జాన్ విక్ ని చంపకూడదని ఫిక్స్ అవుతాడు. మరి ఇంకా టైం అయిపోయిందని జాన్ విక్ డైరెక్ట్ గా బిల్డింగ్ మీద నుంచి దూకేస్తాడు. అండ్ ఆ తర్వాత యాక్చువల్లీ ఆ చర్చ్ దగ్గరకు వెళ్ళాలంటే 1000 స్టెప్స్ ఎక్కాలి. కానీ స్టెప్స్ మొత్తం కూడా తన చంపడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. మరి యాక్చువల్లీ తను ఎక్కుతుంటే కూడా చిడి వచ్చి తన వెనక్కి పుష్ చేస్తాడు. దాంతో జాన్ విక్ మళ్ళీ కింద పడిపోతాడు. సో అప్పుడు తనకి హెల్ప్ చేయడానికి కేన్ కూడా వస్తాడు. మరి తను అంటాడు పైకి వెళ్ళి మన ఇద్దరం ఫైట్ చేయాలని. అండ్ వీళ్ళిద్దరికి హెల్ప్ చేయడానికి నోబడి కూడా వస్తాడు. మరి తను అక్కడ చిడిని ఓడించి వాళ్ళ కుక్కను తన చంపడానికి పంపిస్తాడు. అండ్ ఇంకోవైపు కేన్ అండ్ జాన్ విక్ వేరే లెవెల్లో అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిని చంపుకుంటా పైకి వెళ్తారు. మరి ఫైనలీ వాళ్ళు సన్ రైజ్ కల్లా ఆ లొకేషన్ కి రీచ్ అవుతారు. సో ఇంకా అకార్డింగ్ టు రూల్స్ వాళ్ళిద్దరి దగ్గర ఉన్న బుల్లెట్ ప్రూఫ్ సూట్స్ 2 తీసేయమంటారు. అండ్ ఆ తర్వాత వాళ్ళిద్దరికి 2 గన్స్ ఇచ్చి దూరంగా వెళ్ళి నుంచోమంటారు. మరి 3 రౌండ్స్ ఉంటాయి అండ్ ఎవరో ఒకరు చనిపోయేదాకా ఇది కంప్లీట్ అవుతుందని చెప్తారు. సో ఫస్ట్ 30 ఫీట్స్ దూరానికి వెళ్ళి ఇద్దరు షూట్ చేసుకుంటారు. ఇద్దరికి దెబ్బ తగిలిద్ది. నెక్స్ట్ మళ్ళీ 20 ఫీట్స్ డిస్టెన్స్ అప్పుడు ఇద్దరు షూట్ చేస్తారు. కేన్ పొట్లో బుల్లెట్ తగిలితే జాన్ విక్ కి చేయి మీద తగిలిద్ది. ఆ తర్వాత మళ్ళీ 10 ఫీట్స్ దగ్గరికి వచ్చాక మళ్ళీ షూట్ అని చెప్తారు. అప్పుడు కేన్ షూట్ చేస్తాడు కానీ జాన్ విక్ షూట్ చేయడు. సో అలా జాన్ విక్ బుల్లెట్ తగిలి తన కింద పడతాడు. కానీ ఇంకా జాన్ విక్ కొంచెం బతికే ఉన్నాడు. సో అప్పుడు మార్కస్ కేన్ దగ్గర గన్ తీసుకుని తనని పూర్తిగా చంపేస్తానని షూట్ చేయబోతాడు. వెనకమల విన్స్టన్ అంటాడు దట్ ఇంకా జాన్ విక్ షూట్ చేయలేదని. సో చంపితే కేన్ చంపాలి కానీ ఇప్పుడు మార్కస్ ఆ గన్ తీసుకున్నాడు కాబట్టి జాన్ విక్ తను చంపేయగలడు. అలా జాన్ విక్ తన దగ్గర ఉన్న బుల్లెట్ తో డైరెక్ట్ మార్కస్ తలలో షూట్ చేస్తాడు. సో ఇప్పుడు మార్కస్ చనిపోయాడు కాబట్టి హై టేబుల్ జాన్ విక్ మీద ఉన్న మొత్తం బౌంటీ తీసేస్తారు. అండ్ ఇప్పుడు జాన్ విక్ కంప్లీట్లీ ఫ్రీ అయిపోయాడు. అండ్ అలాగే వాళ్ళు చెప్తారు హై టేబుల్ సొంత డబ్బులు పెట్టుకుని అక్కడ న్యూయార్క్ లో కాంటినెంటల్ మొత్తం కట్టించి విన్స్టన్ కి ఇస్తారని. సో డ్యూల్ కంప్లీట్ అయిపోద్ది అండ్ అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కానీ జాన్ విక్ అర్థమైంది దట్ తన పని అయిపోయిందని. సో అందుకే తన దగ్గర ఉన్న వెపన్స్ ని పడేసి అక్కడ మెట్ల మీద అలా కూర్చుని అక్కడే పడిపోతాడు. నెక్స్ట్ లో మనకి జాన్ విక్ గ్రేవ్ ని చూపిస్తారు. మరి ఆ గ్రేవ్ ఎగ్జాక్ట్ గా వాళ్ళ వైఫ్ గ్రేవ్ పక్కనే పెట్టారు. సో తనకు ఫైనల్ టైం గుడ్ బై చెప్పడానికి అక్కడ బౌరీ కింగ్ అండ్ అలాగే విన్స్టన్ వస్తారు. వాళ్ళు గుడ్ బై చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మనకు డైరెక్ట్ గా జాన్ విక్ చనిపోయినట్టు చూపిలేదు. సో అందుకే ఫ్యూచర్ లో మనం మళ్ళీ జాన్ విక్ కొత్త పార్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకెలా ఫైనలీ మూవీ ఎండ్ అయిపోద్ది. కానీ ఆ తర్వాత చిన్న గ్లిమ్స్ లో చూపిస్తారు దట్ కేన్ ని చంపడానికి అకీరా తన దగ్గరికి వెళ్తున్నట్టు. సో ఓవరాల్ ఇది జాన్ విక్ చాప్టర్ 4. ఇంకా బాలరీనా విషయానికి వస్తే ఈ మూవీలో మనకి ఈవెన్ ఒక కొత్త క్యారెక్టర్ ని చూపిపోతున్నారు. సో ట్రైలర్ చూస్తే తన ఫ్యామిలీని ఎవరో చంపేశారు. లేటర్ విన్స్టన్ వాళ్ళు తను అడాప్ట్ చేసుకుని రాస్కోరోమోలో తను ట్రైన్ చేశారు. సో యాక్చువల్లీ జాన్ విక్ కూడా చిన్నప్పుడు ఆ ప్లేస్ లోనే ట్రైన్ అయ్యాడు. సో మనకు మార్వెల్ ఎలా అయితే బ్లాక్ విడో వాళ్ళని అక్కడ ట్రైన్ చేస్తారో సో సేమ్ అలాగే జాన్ విక్ యూనివర్స్ లో ఇక్కడ అమ్మాయిల్ని బాలరీనా నేర్పడంతో పాటు అసెసిన్స్ లాగా కూడా వాళ్ళని ట్రైన్ చేస్తారు. ట్రైలర్ లో వీ కెన్ సీ దట్ జాన్ విక్ 3 లో జరిగిన కొన్ని సీన్స్ కూడా ఈ మూవీలో వేరే పర్స్పెక్టివ్ లో చూపిపోతున్నారు. బికాస్ ఆ మూవీలో జాన్ విక్ ఫైనలీ హెల్ప్ కోసం మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇన్ఫాక్ట్ జాన్ విక్ హెల్ప్ చేయడం వలన వాళ్ళ లేటర్ హై టేబుల్ పనిష్ చేస్తారు. సో అకార్డింగ్ టు ట్రైలర్ అండ్ సినాప్సిస్ ఈ మూవీలో ఈవ్ అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాక ఫైనలీ వాళ్ళ ఫ్యామిలీని చంపిన వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి తను స్టార్ట్ అయ్యిందని. సో ఆ మిషన్ ఈ మూవీలో మనం చూడబోతున్నాము. వేరే మధ్యలో తనకు హెల్ప్ చేయడానికి అక్కడ జాన్ విక్ కూడా వస్తాడంట. సో అదే మనం ట్రైలర్ లో కూడా చూసాము. సో జాన్ విక్ 3 and 4 మధ్యలో ఏమైందో మనెవరికి తెలియదు. బికాస్ 3 ఎండింగ్ లో జాన్ విక్ వాస్ బ్యాడ్లీ ఇంజూర్డ్ అండ్ 4 మళ్ళీ స్టార్టింగ్ లో తను డైరెక్ట్ గా వెళ్లి ఎల్డర్ ని చంపుతాడు. సో ఈ బాలరీనా మూవీలో ఆ మధ్యలో ఏం జరిగిందో కూడా మనకు చిన్న గ్లిమ్స్ అనేది ఇస్తారు. సో మరి చూడాలి ఆ మూవీని ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తారని. బికాస్ ఫస్ట్ లో షూట్ చేసినప్పుడు ఈ జాన్ విక్ ఫ్రాంచైజ్ మొత్తం డైరెక్ట్ చేసిన చాడ్ స్టిలిన్స్కీ కి పెద్దగా నచ్చలేదు. సో అందుకే తను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఈ బాలరీనా మళ్ళీ కొన్ని చోట్ల బాలరీనాలో మళ్ళీ కొన్ని పోర్షన్స్ రీషూట్ చేశాడు. సో మరి ఆ రీషూట్స్ నిజంగానే మూవీని ఇంట్రెస్టింగ్ గా మార్చియో లేదో చూడాలి. అండ్ ఆ రివ్యూను డెఫినెట్లీ రేపు పొద్దున్నే అప్లోడ్ చేస్తాను. సో అప్లోడ్ చేయగానే మీకు తెలియాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.